సో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కంటిన్యూషన్. సో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ అడుగుతున్నాడు. సో ఇది ఇచ్చాడు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అన్నాడు. సో ఇంతకుముందు లాగానే మనం ఏమనుకుంటాం, ఈక్వల్ టు వై అనుకుంటాం. ఇంతకుముందు పాత వీడియోలో చూసినట్టు ఈక్వల్ టు వై అనుకుంటాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం, బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తాం. బై 1 అని రాసి సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. సో అప్పుడు ఏంటి, వై ఇంటూ 3x ఎంత వస్తుంది, 3xy. నెక్స్ట్ వై ఇంటూ -4x², -4x²y. నెక్స్ట్ y ఇంటూ ay ఈక్వల్ టు నెక్స్ట్ 1 ఇంటూ ఇది, సో ax² ప్లస్ 3x-4. ఇప్పుడు ఆల్ టర్మ్స్ ఒక సైడ్ తెచ్చేసుకోండి. సో అన్నీ ఒక సైడ్ తీసుకొచ్చేస్తే సో x² కోఎఫిషియంట్ చూద్దాం. సో ఇవి కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. సో అప్పుడు ఇక్కడ x² కోఎఫిషియంట్, సో ఇటు వస్తే నెగిటివ్ అవుతుంది, దీన్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోతుంది, పాజిటివ్ అవుతుంది. అంటే x² కోఎఫిషియంట్ పాజిటివ్ అంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది. సో కాబట్టి ఆ సైడ్ తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటి, ఇక్కడ x² అంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ a, నెక్స్ట్ ఇది కూడా అటు వెళ్ళిపోతుంది, -4y అటు వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది. సో x² కామ్ తీసేస్తే 4y వస్తుంది, 4y అటు వెళ్తాయి కాబట్టి ప్లస్. సో ఇది x². నెక్స్ట్ x కోఎఫిషియంట్, సో ఇక్కడ 3x, సో x కామ్ తీయండి 3. నెక్స్ట్ ఇది అటు వెళ్ళిపోతే -3xy, సో x కామ్ తీసాం కాబట్టి సో -3y ఇంటూ ఎక్స్. నెక్స్ట్ ఇప్పుడు x లేని టర్మ్స్, సో ఇది అటు సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, -ay అవుతుంది. ఇక్కడ x లేదు, ఇక్కడ కూడా లేదు. సో మైనస్ కామ్ తీసేస్తే సో -ay, మైనస్ కామ్ తీస్తే ఇక్కడ ఏంటి -4. సో మైనస్ కామ్ తీసాం కాబట్టి +4. సో అంతా ఒక సైడ్ వచ్చేస్తే రెండో సైడ్ 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, x ఈజ్ ఆర్. సో x ఈజ్ రియల్ అయితే అప్పుడు డిస్క్రిమినెంట్ ఏం కావాలి, గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ x² కోఎఫిషియంట్ అంటే ఏంటి, ఏ. సో x² కోఎఫిషియంట్ ఏ అనుకుంటాం. నెక్స్ట్ x కోఎఫిషియంట్ బి అనుకుంటాం. నెక్స్ట్ x లేని టర్మ్ ని సి అనుకుంటే ఇప్పుడు డిస్క్రిమినెంట్ ఏంటి, b² - 4ac. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, b² - 4ac గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0. సో b అంటే ఇది, సో ఈ టర్మ్ స్క్వేర్, 3 కామ్ తీసేస్తే 3² 9. నెక్స్ట్ 1 - y హోల్ స్క్వేర్, సో 1 - y హోల్ స్క్వేర్. నెక్స్ట్ -4 ఇంటూ ఏ అంటే a+4y ఇంటూ సి అంటే ఏంటి, ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ ప్లస్ అవుతుంది. సో అదేంటి ay+4, సో ay+4 సో గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేయండి. సో 9 ఇంటూ 1 - y హోల్ స్క్వేర్, సో 9 ఇంటూ 1 - y హోల్ స్క్వేర్ అంటే సో ఏమొస్తుంది, 9 ఇంటూ సో 1 స్క్వేర్ 1. నెక్స్ట్ -2y ఇంటూ 9 -18y. నెక్స్ట్ y² ఇంటూ 9 9y². నెక్స్ట్ ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ చేస్తే a ఇంటూ ay, సో a²y ఇంటూ 4, సో 4a²y. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది 4a ఇంటూ 4 16a. సో మల్టిప్లికేషన్ దగ్గర జాగ్రత్త. నెక్స్ట్ 4y ఇంటూ ఇది, సో ఏంటి 4ay² ఇంటూ 4, సో 16, సో ay². నెక్స్ట్ ఈ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ 4y ఇంటూ 4 16y ఇంటూ 4 64y గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేసేయండి ఇప్పుడు. సో ఫస్ట్ y² టర్మ్స్ రాసేద్దాం. సో ఇక్కడ ఏంటి 9y² ఉంది, ఇక్కడ ఏంటి 16ay² ఉంది. సో y² టర్మ్ తీసేస్తే కామన్ ఇక్కడ 16a + 9, సో కామన్ తీసేద్దాం. 16a + 9 ఇంటూ y². నెక్స్ట్ y టర్మ్ చూద్దాం. సో y² టర్మ్ అయిపోయింది, సో y² టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ y ఉన్న టర్మ్, సో ఇక్కడ 64y, ఇక్కడ ఏంటి -18y. నెక్స్ట్ ఇక్కడ కూడా y టర్మ్ ఉంది, సో ఇదేంటి y కామ్ తీసేస్తే 4a², సో 4a² చూద్దాం 4a². నెక్స్ట్ 64 - 18, సో 46y వస్తుంది. సో 64y - 18y అంటే 46y. సో y కామ్ తీసేసాం. ఇక్కడ ఏంటి 4a², y కామ్ తీసేస్తుంది 4a² ప్లస్ 46 ఇంటూ y. నెక్స్ట్ ఇప్పుడు y లేన్ టర్మ్స్ చూద్దాం. సో y లేన్ టర్మ్స్ అంటే ఇక్కడ 9 + 16a. సో అయిపోయినాయి, అండర్లైన్ చేసుకుంటే మిస్ అవ్వకుండా ఉంటుంది, జాగ్రత్త చూసుకోవాలి. సో ఇది 18y అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఈ టర్మ్ అయిపోయింది, ఈ టర్మ్ అయిపోయింది. ఇంకా మిగిలింది 16a + 9 ప్లస్ 16a + 9 గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0.
ఇప్పుడు వైల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో ఇదేంటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వైల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి అంటే ఏంటి, వై స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ బదులు వై ఉంది అంతే తేడా. అంటే వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ 16a + 9 గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. అండ్ సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి అంటే డిస్క్రిమినెంట్ ఏం కావాలి, లెస్ దాన్ 0 అవ్వాలి. దీని డిస్క్రిమినెంట్ ఏంటి, లెస్ దాన్, అక్కడ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఆర్ ఈక్వల్ రాయాలి. మామూలుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 అయితే సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్, డిస్క్రిమినెంట్ నెగిటివ్. ఒకవేళ అక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంటే డిస్క్రిమినెంట్ కూడా మీరు ఏం రాస్తారు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అని రాస్తారు. సో ఇప్పుడు ఈ డిస్క్రిమినెంట్ వేరు, ఈ డిస్క్రిమినెంట్ వేరు. దీని డిస్క్రిమినెంట్ Δ1 అనుకుందాం, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో మరి దీని డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, వై కోఎఫిషియంట్ బి స్క్వేర్. సో బి స్క్వేర్ అంటే ఇప్పుడు ఇక్కడ సో ఇది ఏ, ఇదేంటి బి, ఇదేంటి సి. సో ఇప్పుడు మనకి బి స్క్వేర్ మైనస్ 4ac. సో బి స్క్వేర్, సో బి స్క్వేర్ అంటే ఇదే కదా. సో 4a స్క్వేర్ ప్లస్ 46 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac. సో 4 ఇంటూ ఏ అంటే ఎంత, 16a + 9 ఇంటూ సి కూడా ఏంటి 16a + 9. సో 16a + 9 ఇంటూ కాబట్టి అది ఏమవుతుంది, సేమ్ ఉంది కాబట్టి స్క్వేర్. సో ఇదేం కావాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి. చాలా మంది దీన్ని సింప్లిఫై చేయాలని చూస్తారు. సింప్లిఫై చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది కొద్దిగా. అంటే దీన్ని హోల్ స్క్వేర్ చేసి, దీన్ని హోల్ స్క్వేర్ చేసి, మళ్ళీ దీన్ని 4 పెట్టి మల్టిప్లికేషన్ చేసి, సబ్ట్రాక్ట్ చేసి, ఇదంతా చేస్తే చాలా క్యాలిక్యులేషన్ హెవీ అవుతుంది. సరిగ్గా చూస్తే ఇక్కడ ఇది a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టైప్లో ఉంది. 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టైప్లో ఉంది. a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టైప్లో ఉంటే అప్పుడు ఏమవుతుంది, మనం దాన్ని ఏం రాయొచ్చు, ఇది a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టైప్లో ఉంది కాబట్టి a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి చేస్తే మీకు ఈజీ అవుతుంది. లేదంటే సింప్లిఫికేషన్ చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని హోల్ స్క్వేర్ చేసి, దీన్ని హోల్ స్క్వేర్ చేసి సింప్లిఫై చేసి చేస్తారు. చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇలాంటి టెక్నిక్స్ డెవలప్ చేసుకోండి, లేదంటే మీకు టైం చాలా సేవ్ అవుతుంది. ప్లస్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కూడా అవాయిడ్ అవుతాయి. కాబట్టి సో ఇట్లాంటి టెక్నిక్స్ అనేది మీరు ఒకసారి చిన్న ఫేస్ చేసినప్పుడు వాటిని అలవాటు చేసుకోండి మీరు. సో ఇప్పుడు ఏ అంటే ఏంటి, ఇక్కడ 4a స్క్వేర్ ప్లస్ 46 ప్లస్ బి అంటే సో ఇక 4ని మనం ఏం రాయొచ్చు, 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో 4 బదులు మనం ఏం రాయొచ్చు, 2 స్క్వేర్. సో ఏంటి 2 ఇంటూ ఇది అంటే సింపుల్గా కావాలంటే ఒక స్టెప్ రాసేస్తాను, ఇక్కడ మార్చేస్తున్నాను. సో 2 ఇంటూ 16a + 9 హోల్ స్క్వేర్. సో ఏంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏంటి, బి అంటే ఇదే కదా. సో a మైనస్ బి, సో మైనస్ బి అంటే ఎంత, 2 ఇంటూ 16a ఎంత, 32a. నెక్స్ట్ 2 ఇంటూ 9 మైనస్ 18, ఇది a మైనస్ బి అయిపోయింది, ఇంటూ a ప్లస్ బి అంటే ఏంటి, 4a స్క్వేర్ ప్లస్ 46 ప్లస్ బి అంటే ఏంటి, 2 ఇంటూ 16a అంటే ఎంత, 32a. నెక్స్ట్ 2 ఇంటూ 9 ఎంత, 18. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేసేయండి. అంటే ఇక్కడ యాడ్ సబ్ట్రాక్షన్ ఏంటి, 4a స్క్వేర్, 4a స్క్వేర్ ఫస్ట్ అయితే రాసేయండి, 4a స్క్వేర్ మైనస్ 32a. నెక్స్ట్ 46 మైనస్ 18, సో 28. నెక్స్ట్ ఇది 4a స్క్వేర్ ప్లస్ 32a. నెక్స్ట్ 46 ప్లస్ 18 64 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇందులో కంప్లీట్గా 4 కామన్ వస్తుంది, ఇక్కడ కూడా 4 కామన్ వస్తుంది. సో 4 కామన్ తీసేయండి. సో ఇక్కడ చేద్దాం. సో ఇది సో 4, ఇక్కడ కూడా 4 ఇంటూ 4 16 కామన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మిగిలేది ఏంటి, a స్క్వేర్ మైనస్ 4 కామన్ తీస్తే 8. సో 8a. నెక్స్ట్ 28లోంచి 4 కామన్ తీస్తే 7 ఇంటూ ఇందులో కూడా 4 కామన్ తీసేసాం కాబట్టి 4 ఇంటూ 4 16. నెక్స్ట్ ఇది ఏంటి, a స్క్వేర్ ప్లస్ 8a ప్లస్ 64 నుంచి 4 కామన్ తీస్తే 16. సో ఇదేంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ పాయింట్ స్కిప్ అవుతారు ఎక్కడో, ఇది మర్చిపోతున్నాం చూడండి. 16a + 9 అది కూడా రాయాలి కదా. 16a + 9 గ్రేటర్ దాన్ 0.
సో అది కంపల్సరీ అది రాయాలి కదా, ఇది అవ్వాలి. సేమ్ టైం డిస్క్రిమినెంట్ ఏం కావాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి, అది స్కిప్ అవ్వద్దు. సో ఇప్పుడు నెక్స్ట్ దీని ఫ్యాక్టరేషన్ చేసేయచ్చు. 16 ఇంటూ ఇది ఫ్యాక్టరేషన్ చేస్తే ఏమొస్తుంది, యాడ్ చేస్తేనేమో మల్టిప్లికేషన్ చేస్తే 7 రావాలి, యాడ్ చేస్తే -8 రావాలి, -7 -1. సో ఫ్యాక్టరేషన్ చేస్తే a-7 ఇంటూ a-1, నెక్స్ట్ ఇది a+4 హోల్ స్క్వేర్, a+4 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు పిఎన్పి రూల్ ప్రకారం మనకి తెలుసు. సో ఫస్ట్ క్రిటికల్ వాల్యూస్ ఈచ్ వన్ మనం ఏం చేస్తాం, 0కి ఈక్వేస్తే క్రిటికల్ వాల్యూ a = 7, 1 ఇదేంటి -4. సో ఇప్పుడు నెంబర్ లైన్ మీద క్రిటికల్ వాల్యూస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనము అరేంజ్ చేస్తే, సో లీస్ట్ వాల్యూ ఏంటి -4, నెక్స్ట్ ఏంటి 1, నెక్స్ట్ ఏంటి 7. సో ఇప్పుడు ఆల్ ఏ కోఎఫిషియెంట్స్ అంటే ఎక్స్ బదులు ఇక్కడ ఏ ఉంది, ఆల్ ఏ కోఎఫిషియెంట్స్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి సో రైట్ సైడ్ పాజిటివ్. సో ఇవన్నీ మనం పిఎన్పి రూల్లో నేర్చుకున్నాం. లేదంటే డౌట్ ఉంటే లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి రైట్ సైడ్ మీకు ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. పాజిటివ్ వస్తే పాజిటివ్తో స్టార్ట్ చేయండి, నెగిటివ్ వస్తే నెగిటివ్తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 7 క్రిటికల్ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది, దీని నుంచి వచ్చింది. దాని పవర్ ఏంటి, ఆడ్ పవర్. ఆడ్ పవర్ అంటే సైన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 1 ఇక్కడి నుంచి వచ్చింది, దీని కూడా పవర్ ఆడ్ పవర్ కాబట్టి సైన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ -4 దీని నుంచి వచ్చింది, పవర్ ఈవెన్ పవర్ కాబట్టి నో చేంజ్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 నెగిటివ్ ఏరియా కావాలి. సో ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. కాబట్టి ఆన్సర్ ఏంటి, A is belongs to so 1 to 7 including critical values కదా, నెగిటివ్ ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఏంటి, ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. సో A is belongs to 1, క్లోజ్ బ్రాకెట్ 1, 7. సో అన్ని క్రిటికల్ వాల్యూస్ వచ్చినాయి. 1, 7 వచ్చింది కానీ -4 రాలేదు. క్రిటికల్ వాల్యూస్ కూడా రావాలి కాబట్టి యూనియన్ -4. సో ఇది ఆన్సర్ కాదు, ఇంకా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ 16a + 9 > 0. సో దాని నుంచి ఏంటి, ఈ 16a greater than -9, a greater than -9/16. ఇప్పుడు దీనికి దానికి రెండిటికి ఇంటర్సెక్షన్, బోత్ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. x² కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండాలి, సేమ్ టైం డిస్క్రిమినెంట్ నెగిటివ్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు 1 and 2 రెండు సాటిస్ఫై అవ్వాలి కాబట్టి రెండిటికి ఇంటర్సెక్షన్ తీసుకుంటాం. మళ్ళీ రెండిటికి ఇంటర్సెక్షన్ అంటే ఎలా తీసుకుంటాం, మళ్ళీ అగైన్ డ్రా ది నెంబర్ లైన్. మళ్ళీ నెంబర్ లైన్ డ్రా చేసేయండి. సో మళ్ళీ నెంబర్ లైన్ డ్రా చేస్తే సో దీని నుంచి మనకు కనిపిస్తుంది ఏంటి, 1, 7 కనిపించిన నెంబర్స్ రాయండి. 1 కనిపిస్తుంది, 7 కనిపిస్తుంది, నెక్స్ట్ -4 కనిపిస్తుంది. నెక్స్ట్ దీని నుంచి -9/16. -9/16 అంటే -4 కంటే ఎక్కువే కదా. సో ఇక్కడ -9/16 కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ దీని నుంచి ఏంటి, ఏ వాల్యూ 1 to 7, ఏ వాల్యూ 1 to 7 అంటే ఇంక్లూడింగ్ కాబట్టి 1 to 7 థిక్గా. సో నెక్స్ట్ -4 కూడా, సో -4 కూడా వస్తుంది, -4. సో ఇది అయిపోయింది ఫస్ట్. సెకండ్ వన్ ఏంటి, ఏ గ్రేటర్ దాన్ -9/16. సో ఏ గ్రేటర్ దాన్ -9/16. సో -9/16కి రైట్ సైడ్. సో ఇక్కడ ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ కాబట్టి ఓల్. సో దానికి రైట్ సైడ్. ఇప్పుడు ఏంటి, ఆల్ లైన్స్ వచ్చిన ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, ఆల్ లైన్స్ కవర్ అయిన ఏరియా రాయాలి. సో ఆల్ లైన్స్ కవర్ అయిన ఏరియా ఏంటి, ఇది ఏరియా. కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ, A is belongs to 1 to 7. A is belongs to 1 to 7 ఇది ఆన్సర్. సో కొద్ది డిఫికల్ట్ క్వశ్చన్, మళ్ళొకసారి రివైజ్ చేయండి ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటిది చూడండి, సేమ్ ఒక ప్యాసేజ్ క్వశ్చన్. సో G and L, G అంటే గ్రేటెస్ట్, L అంటే లీస్ట్ వాల్యూ అంటే మినిమం మ్యాక్సిమం. ఇంతకుముందు మనం చేసాం కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఇలాంటి క్వశ్చన్ మనం 4 చేసాం కాబట్టి సో మీరు ఓన్గా చేసేయండి, నేను జస్ట్ ఇట్లా ఇంటి ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ x is belongs to R అన్నాడు. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈక్వల్ టు y అనుకుంటాం, తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, తర్వాత x² టర్మ్స్ x టర్మ్స్ అవన్నీ సపరేట్ చేసేస్తాం. సో నెక్స్ట్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, x బిలాంగ్స్ టు R అన్నాం. సో x ఈజ్ R కాబట్టి డిస్క్రిమినెంట్ ఏం కావాలి, >= 0 అవ్వాలి. సో ఇక్కడ డిస్క్రిమినెంట్ >= 0 వేసేసాం. సో డిస్క్రిమినెంట్ b² - 4ac కనుక్కోండి. సో డిస్క్రిమినెంట్ >= 0 వచ్చేసింది. సో తర్వాత దీని సో సింప్లిఫికేషన్ ఇక్కడ చూడండి, y - 1 × y - 1 హోల్ స్క్వేర్. సో మళ్ళీ సేమ్ ఇక్కడ 4ని లోపల తీసుకెళ్తే 2² అవుతుంది. అంటే డైరెక్ట్గా ఇంత ముందులా క్వశ్చన్ లాగా సింప్లిఫికేషన్ చేసేస్తారు. దీన్ని హోల్ స్క్వేర్ చేసి దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. y - 1 హోల్ స్క్వేర్.
4ని 2 స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టైప్లో ఉంది. అలా ఉంటే మనకి ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్. అప్పుడు ఏంటి ఏ ప్లస్ బి అంటే ఇది వస్తుంది, ఏ మైనస్ బి అంటే ఈ టర్మ్ వస్తుంది. తర్వాత మీకు అక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ వస్తుంది, వై స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ అంటే కామన్ తీసి వై స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ వస్తుంది కాబట్టి కామన్ తీసేసి డివైడ్ చేస్తే అప్పుడు ఇన్ఈక్వాలిటీ మారుతుంది. లేదంటే మార్చకుండా చేసేయచ్చు. కాకపోతే అప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అప్పుడు పిఎన్పి రూల్లో పాజిటివ్ ఏరియా తీసుకుంటాం. అంటే మీరు ఇక్కడ వై కోఎఫిషియంట్ ఏం చేసాం, నెగిటివ్ వస్తే కామన్ తీసాం. కామన్ తీయకుండా అలాగే ఉంచేసాం అనుకోండి, అప్పుడు ఇది ఏమొస్తుంది 1-3y వస్తుంది. అప్పుడు ఇక్కడ 1-3y ఇంటూ y-3. లేదంటే దీనికి ఇది 3-1 వస్తే ఇది 3-y వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు పిఎన్పి రూల్లో పాజిటివ్ ఏరియా తీసుకుంటారు. అలా కాదు మీరు నెగిటివ్ ఇట్లా వస్తుంది ఆన్సర్, నెగిటివ్ కామన్ తీసి డివైడ్ చేశారనుకోండి అప్పుడు ఇలా వస్తుంది. సో ఇలా వచ్చింది కాబట్టి ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి నెగిటివ్ ఏరియా అంటే దీనికి నెగిటివ్ ఏరియా ఏమొస్తుందో ఇంతకుముందు దీనికి పాజిటివ్ ఏరియా కూడా అదే వస్తుంది. దీనికి నెగిటివ్ ఏరియా ఏ ఆన్సర్ వస్తుందో దీనికైతే పాజిటివ్ ఏరియా, సో అదే వస్తుంది. సో అప్పుడు మీకు రేంజ్ వచ్చేస్తుంది. అంటే y వాల్యూ 1/3 to 3 వస్తుంది. y వాల్యూ ఏంటి 1/3కి 3కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లీస్ట్ వాల్యూ ఎంత 1/3, గ్రేటెస్ట్ వాల్యూ ఎంత 3. కాబట్టి జీ క్యాపిటల్ జీ అంటే ఏంటి గ్రేటెస్ట్ వాల్యూ 3, లీస్ట్ వాల్యూ ఎంత 1/3. ఇప్పుడు ప్యాసేజ్ జీ ఇంటూ ఎల్. ఇప్పుడు ఒక్కో క్వశ్చన్ అడిగాడు. సో g⁵ ప్లస్ l⁵. సో వాల్యూస్ చెక్ చేసి సబ్స్టిట్యూట్ చేసేయండి అంతే. జీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు, ఎల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు, సింప్లిఫికేషన్ చేసేయండి వచ్చేస్తుంది. సో క్వశ్చన్. సో ఇంకో క్వశ్చన్ ఏంటి, జిఎల్ అండ్ ఎల్ఆర్ రూట్స్. అంటే ఇక్కడ వేరే మెథడ్ చేశాడు, మీకు అది తెలీదు. అంటే ఏం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం వాడాం కూడా అది ఐడియా రాదు, ప్లస్ అది తెలియదు ప్రెజెంట్. కాబట్టి డైరెక్ట్గా జీ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారు. అంటే 3⁵ ప్లస్ 1/3 ఓకే. ఇక్కడ అది అడగలేదు, దీని వాల్యూ అడగలేదు. సారీ, ఇక్కడ చూడండి క్వశ్చన్ మొత్తం చదవలేదు. ఓన్లీ దీని వాల్యూ అడిగితే సబ్స్టిట్యూట్ చేస్తారు, కానీ ఇక్కడ అది అడగలేదు. దీని లీస్ట్ వాల్యూ అన్నాడు, లీస్ట్ అన్నాడు అంటే దీన్ని ఫిక్స్డ్ వాల్యూ కాదు, ఇది రేంజ్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా జీ అండ్ ఎల్ అందులో సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు. సో దీనికి ఏంటి అడుగుతున్నాడు, లీస్ట్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఇది అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రీ మీన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది మీకు తెలియదు. సో అర్థమెటిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రీ మీన్. ఆ కాన్సెప్ట్ వాడితే మనకు వచ్చేస్తుంది. అర్థమెటిక్ మీన్ అంటే 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 నెంబర్స్కి అర్థమెటిక్ మీన్ a+b/2 వస్తుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రీ మీన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ వస్తుంది. అలాగే ఇప్పుడు g⁵కి l⁵కి లీస్ట్ వాల్యూ కావాలనుకోండి, ఇక్కడ ఏ బదులు g⁵ రాయండి, బి బదులు l⁵. అర్థమైతే తీసుకోండి, లేదంటే వదిలేయండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. g⁵ ప్లస్ l⁵, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ మీకు తెలియదు. సో g⁵ ప్లస్ l⁵ అంటే ఇక్కడ ఏ బదులు g⁵, ఈ బి బదులు l⁵. అంటే ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి ప్రజెంట్, అది వచ్చినప్పుడు చూద్దాం. సో అది ప్రోగ్రెషన్స్ అనే టాపిక్స్లో వస్తుంది. ఇక్కడ జీ బదులు మనం ఏం రాస్తున్నాం, ఏ బదులు g⁵ ప్లస్ బి బదులు l⁵/2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్. సో g⁵ ఇంటూ l⁵. సో జీ ఇంటూ ఎల్ ఏమొస్తుంది, జీ అంటే 3⁵, ఎల్ అంటే ఎంత 1/3. జీ ఇంటూ ఎల్ అంటే GL⁵ అని రాయొచ్చు. సో జీ ఇంటూ ఎల్ ఎంత 1, కాబట్టి ఇదేంటి 1 వస్తుంది. కాబట్టి ఇదేంటి 1. సో కాబట్టి అది వేరే టెక్నిక్ వాడాడు, అది వాడకుండా కూడా చేసేయచ్చు, వచ్చేస్తుంది. అప్పుడు ఏంటి g⁵ అంటే ఇక్కడ మార్చేద్దాం లేండి, ఇక్కడ వాడు వేరేది మాట్లాడాడు. సో ఇదేంటి స్క్వేర్ రూట్ ఆఫ్. ఈ స్టెప్ తీసేసేయండి. సో ఏం రాస్తారు, స్క్వేర్ రూట్ ఆఫ్ /2 రూట్ ఆఫ్ g⁵ ఇంటూ l⁵. సో దాని వాల్యూ 1 వస్తుంది. సో రైట్ సైడ్ 1 వస్తుంది. 2 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ /2 కదా. సో అటు వెళ్ళిపోతే ఏమొస్తుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో దాని వాల్యూ ఏంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఆర్ మోర్. సో మినిమం వాల్యూ ఏమవుతుందంటే 2 అవుతుంది. మినిమం వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. సో ఇది సెకండ్ వన్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, సార్ ఫస్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటి, జీ అండ్ ఎల్ రూట్స్ అయితే ఈక్వేషన్. సో మనకి ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఈక్వేషన్ ఫార్ములా ఏంటి అంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది రూట్స్. మరి ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే 3 + 1/3. సో 3 + 1/3 అంటే 10/3 వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ 3 × 1/3 ఎంత 1. సో రాసేసి ఎల్సిఎం చేసి 3 ఉంది, ఎల్సిఎం చేసేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్
లాంబ్డా అనేది ఏమన్నాడంటే ఎల్కి జీకి మధ్యలో అన్నాడు. నెక్స్ట్ లాంబ్డా అనేది న్యాచురల్ నెంబర్ అన్నాడు. సో ఎల్ అంటే ఏంటి మనకి 1/3, ఎల్ అంటే ఏంటి 1/3, జీ అంటే అంత 3. సో లాంబ్డా అనేది 1/3కి 3కి మధ్యలో ఉంటుంది, సేమ్ టైం న్యాచురల్ నెంబర్ అన్నాడు. సో 1/3కి 3కి మధ్యలో న్యాచురల్ నెంబర్స్ ఏముంటాయి, 1 ఉంటుంది, 2 ఉంటుంది. కాబట్టి లాంబ్డా వాల్యూ ఏంటి 1 అండ్ 2. ఇక్కడ అడుగుతుంది ఏంటి, సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ లాంబ్డా, సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ లాంబ్డా అంటే అప్పుడు 1+2. సో 1+2 ఎంత 3, ఇది ఆన్సర్. సో ఇది అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే వదిలేసేయండి. అంటే ఇంతవరకు ఓకే, ఆ పార్ట్ అనేది డిఫికల్ట్ అయితే వదిలేసేయండి. కొద్దిగా అంటే జస్ట్ ఈ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే ఓకే చేసేయచ్చు. సో ట్రై చేయండి, వల్ల కాకపోతే వదిలేయండి. ట్రై చేస్తే మంచిది, నేర్చుకుంటేది తర్వాత అలవాటు అవుతూ ఉంటుంది, నెక్స్ట్ చాలాసార్లు వస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు ఇట్లా ఫేస్ చేస్తుంటే అలవాటు అవుతూ ఉంటుంది.